గురువు వంటే వెలుగు, కాని గురువు హృదయం గాయపడితే వెలుగు విషమవుతుందా? ద్రోణాచార్యుడు మహాగురువు, కాని అతని జీవితం ఒక ప్రశ్న. విద్య ఎలా ఆయుధమయింది? భారద్వాజ మహర్షి ఆశ్రమం, పవిత్ర వాతావరణం. ద్రోణుడు శాస్త్రాలు నేర్చుకున్నాడు, జ్ఞానముంది, గౌరవముంది, కాని ధనం లేదు. అక్కడే మొదటి సూక్ష్మగాయం, అభావం. బాల్యస్నేహం. నువ్వు రాజువైతే సగం రాజ్యం నాదే. సంవత్సరాలు గరిచాయి. ద్రుపదుడు రాజయ్యాడు. ద్రోణుడు స్నేహితుడిగా కాదు, భిక్షువుగా వెళ్లాడు. స్నేహం సమానుల మధ్యే ఉంటుంది. అవమానం. ఆ మాట అతని రక్తంలో మిగిలిపోయింది. అది బయటకు రాలేదు, లోపలే మండింది. పేదరికం. పాలు లేవు, పిండి కలిపి ఇచ్చేవాడు. తండ్రి గుండె విరిగింది. ఇక్కడ అతడు గురువు కాదు, అతడు అసమర్థ తండ్రి. ఈ భావన తరువాతి ప్రతీకారానికి ఇంధనమయ్యింది. పరశురాముడు దగ్గర అస్త్రాలు నేర్చుకున్నాడు, శక్తి వచ్చింది. కాని అవమానం పోలేదు. జ్ఞానం అగ్నిని ఆర్పలేదు, అది అగ్నికి ఆయుధమిచ్చింది. ద్రోణుడు గురువు అయ్యాడు. పాండవులు కౌరవులు. అర్జునుడు ప్రత్యేక శిష్యుడు. పక్షపాతం నెమ్మదిగా మొదలయింది. అడవిలో ఒక బాలుడు మట్టితో గురువు విగ్రహం చేసి అభ్యాసం చేస్తున్నాడు. అతడు చాలా మంచి నైపుణ్యంతో నేర్చుకుంటున్నాడు. ద్రోణుడు చూశాడు. అంగుళి దానం ఇవ్వమని అడిగాడు. బాలుడు గురువు అడిగాడు అనేసి ఆలోచించకుండా తన బొటనవేలు ఇచ్చేశాడు. ఇది గురుత్వమా లేక అహంకార రక్షణ? ఇక్కడ విద్యలో భయం కలిసింది. ద్రోణుడు ద్రుపదరాజుమీదకి శిష్యులను పంపించాడు. ద్రుపదుడు ఓడిపోయాడు. సగం రాజ్యం దక్కింది. కాని హృదయం నిండిందా? లేదు. ప్రతీకారం శాంతిని ఇవ్వదు. కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణుడు యంత్రంలా పోరాడుతున్నాడు. అభిమన్యుడు చక్రవ్యూహంలో చిక్కుకున్నాడు. వ్యూహం తెలిసిన గురువు మౌనంగా చూశాడు. కొన్నిసార్లు చెయ్యని పాపమే పెద్దది. అశ్వత్థామ హతః ఆ మాట వినగానే అతని శక్తి పోయింది. అతడు యుద్ధంలో కాదు, మనసులో ఓడిపోయాడు. అస్త్రం పడిపోయింది. గురువు కూలిపోయాడు. ఇప్పుడు ఆయుర్వేద దృష్టిలో చూద్దాం. 1. అభావం, పిత్త ప్రారంభం. నిరంతర అసంతృప్తి అగ్నిని మండిస్తుంది. 2. అవమానం, దాచిన అగ్ని. అణచివేసిన కోపం పిత్తాన్ని క్రమంగా విషమం చేస్తుంది. 3. పోలికలు, మానసిక ఆమ. పోలికలు మనసులో విషాన్ని సృష్టిస్తాయి. 4. ప్రతీకారం, వాత ప్లస్ పిత్త అసమతుల్యం. నాడీ వ్యవస్థ అస్థిరం. 5. అసూయ, జ్ఞానం వికృతం. విద్య, వినయం లేకుంటే అది ఆయుధం. మనమూ ఇలా చేస్తాం. అవమానం దాచుకుంటాం, పోల్చుకుంటాం, ప్రతీకారం ప్లాన్ చేస్తాం. అప్పుడు మన ఆరోగ్యం నెమ్మదిగా క్షీణిస్తుంది. ద్రోణుడు మహాభారత పాత్ర కాదు, మన ప్రతిబింబం. గురువు మనసు శుద్ధిగా ఉండాలి, లేకపోతే విద్య విషమవుతుంది. కాని మహాభారతంలో ఇంకో గాయముంది. అసమర్థత భావం పుట్టుకనుంచే మోసుకున్న యోధుడు. అతడు కర్ణుడు. సమాజం తిరస్కరించిన ప్రతిభ ఎలా మహావీరుడిని ఒంటరిగా చేసింది. అతని గాయం ద్రోణుడి గాయానికి మించినది. ఎపిసోడ్ 4లో కర్ణుడు అసమర్థత భావం మహావీరుడిని ఎలా మలిచింది. వాచ్ ఎపిసోడ్ 4 ఇన్ SR ఆయుష్ శాస్త్ర.